చాలా మంది మేకప్ వేసుకోవడానికి కాంపాక్ట్, ఫౌండేషన్, కన్సీలర్, అలాగే లిప్స్టిక్ వీటికైతే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ స్కిన్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, మేకప్కి ముందు స్కిన్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మేకప్ తర్వాత ఎలా రిమూవ్ చేయాలి అనే విషయాలు అయితే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. స్కిన్ ప్రిపరేషన్లో కూడా చాలా తప్పులు చేయడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను మేకప్ వేసుకునే ముందు స్కిన్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మేకప్ తర్వాత ఎలా రిమూవ్ చేసుకోవాలి. లేట్ చేయకుండా లెట్స్ గో టు ద సింపుల్ డైరెక్ట్. ఫస్ట్ మేకప్కి ఫేస్ ఎలాగా క్లీన్ చేసుకోవాలి అంటే ముందుగా ఫేస్ని జెంటిల్ క్లెన్సర్ తోటి మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో రాత్రి అప్లై చేసిన స్కిన్ కేర్ ఏదైనా ఉన్నా కానీ, స్వెట్ కానీ, ఆయిల్ కానీ, డస్ట్ అవన్నీ స్కిన్ మీద ఉంటాయి. సో అందుకని మనం జెంటిల్ క్లెన్సర్తో అనేది ఫేస్ వాష్ అనేది చేసుకుంటూ ఉండాలి. అందుకే మేకప్కి ముందు స్కిన్ అనేది క్లీన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. తర్వాత కానీ ఒక మిస్టేక్ అయితే చేయకండి, మేకప్ వేసుకోబోతున్నారు అని కదా అని హార్ష్గా ఉండే ఫేస్ వాషెస్ కానీ అలాంటివి యూజ్ చేయొద్దు. నార్మల్గా రెగ్యులర్గా ఎలా యూజ్ చేస్తారో క్లెన్సర్ తోటి మంచిగా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఫేస్ మొత్తం డ్రై అయిన తర్వాతే మీరు మేకప్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దని, చాలా మంది ఆయిలీ స్కిన్ ఉంది కదా అని మాయిశ్చరైజర్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు. సో అది ఒక పెద్ద బిగ్ మిస్టేక్ అండి. కానీ మాయిశ్చరైజర్ స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మనకి మేకప్ అనేది ప్యాచ్గా ఉండిపోతుంది. సో మీ స్కిన్ టైప్కి తగ్గట్టు మీ స్కిన్కి సరిపడే మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. డ్రై స్కిన్ వాళ్ళైతే కొంచెం థిక్గా ఉండేది హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే లైట్ వెయిట్ ఇలా ఉండాలి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇలా లైట్ వెయిట్గా ఉండేది, అలాగే నాన్ కొమర్జెనిక్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే ఇంకొంచెం కేర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి టీ జోన్లో అనేది ఆయిలీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ లేయర్స్ అనేది అప్లై చేయొద్దు. అలాగే డ్రై ఏరియాస్కి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయండి. డే టైంలో మేకప్ వేసుకునేటప్పుడు అయితే మీరు సన్ స్క్రీన్ అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. మేకప్ వేసుకుంటున్నాం కాబట్టి సన్ స్క్రీన్ అవసరం లేదనుకోవడం చాలా రాంగ్ అండి. సో అలాగే యూవీ ఎక్స్పోజ్ వల్ల స్కిన్ అనేది ట్యాన్ కానీ, పిగ్మెంటేషన్, అలాగే ప్రీమెచ్యూర్ స్కిన్ ఏజింగ్ లాంటివి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందుకే మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్ కూడా మీ స్కిన్ టైప్కి తగ్గట్టుగా సన్ స్క్రీన్ కూడా అనేది అప్లై చేస్తూ ఉండాలి. సో సన్ స్క్రీన్ వేసిన వెంటనే ఫౌండేషన్ అనేది వేయొద్దు, కొంచెం గ్యాప్ అయితే ఇవ్వండి. అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మీరు మేకప్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేశాను, మాయిశ్చరైజర్ అలాగే సన్ స్క్రీన్ పెట్టాను, కానీ ఎక్కడ లేదు తెల్లగా ప్యాచెస్ కానీ ఇలాంటిది ఏం లేదు. సో ఫస్ట్ స్కిన్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేవి కూడా ఎక్కువ యూజ్ చేయొద్దండి. ఎక్కువ లేయర్స్గా ఉందంటే మీకు ప్యాచెస్ లాగా వస్తుంది. సో మీకు మేకప్ వేసుకునేది సింపుల్ రొటీన్ అండి. క్లెన్సర్ యూజ్ చేయండి, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇవైతే సరిపోతుంది. నెక్స్ట్ ప్రైమరీ తప్పనిసరిగా అంటే చాలా మందికి ప్రైమరీ అనేది కంపల్సరీ అయితే కాదు. మీ స్కిన్ టైప్ మరి అలాగే మీ మేకప్కి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంటుందో సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి షైన్ కంట్రోల్ కోసం సూటబుల్ అయ్యే ప్రైమరీ ఉంటుంది. సో అది యూజ్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు హైడ్రేషన్ ప్రైమర్ అనేది ట్రై చేసుకోవచ్చు. కానీ ప్రైమర్ వేసుకున్నాం కాబట్టి మాయిశ్చరైజర్ స్కిప్ చేయకండి. సో ప్రైమర్ స్కిన్ కేర్లో ప్రోడక్ట్ అయితే కాదు, కానీ మెయిన్లీ అది మేకప్ బేస్ని స్మూత్గా ఉంచడానికి మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. మేకప్ ప్రోడక్ట్స్ అనేవి చాలా హైజీన్గా ఉండాలి, ఇది చాలా ఇంపార్టెంట్. మీ మేకప్ బ్రషెస్ కానీ, షేడ్స్, బ్యూటీగా ఉండే బ్లెండర్స్ కానీ ఇవన్నీ క్లీన్గా ఉంచుకోండి. అలాగే డర్టీ మేకప్ టూల్స్తో ఆయిల్ అలాగే మేకప్ కానీ వేసుకున్నారంటే డస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. అలాగే వాటిని రిపీటెడ్గా మీరు ఫేస్ మీద అప్లై చేయడం వల్ల బ్రేక్అవుట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకే బ్రషెస్ అనేవి, స్పాంజెస్ అనేవి రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటి అంటే మేకప్ ప్రొడక్ట్స్ ఎక్స్పైరీ డేట్ అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్స్పైరీ ఫౌండేషన్ కానీ, అలాగే మస్కరా కానీ, ఐలైనర్, లిప్స్టిక్ ఇలాంటివి యూజ్ చేయడం అస్సలు మంచిది కాదు. ఎస్పెషల్లీ ఐ మేకప్ ప్రోడక్ట్స్కి మీరు చాలా కేర్ అయితే తీసుకోవాలి. చాలామంది మేకప్ వేసుకున్న తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేకప్ అనేది ఎక్కువసేపు ఉంచుకుంటూ ఉంటారు. సో ఇలా ఎప్పుడు చేయకండి. మీకు మేకప్ అనేది ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల కూడా మీ స్కిన్ అనేది బ్రేక్అవుట్స్ వస్తుంటాయి. సో మీరు వచ్చిన వెంటనే మీరు మంచిగా డబుల్ క్లెన్సింగ్ అనేది చేయండి. అలాగే ఐ దగ్గర ఐ మేకప్కి రబ్బర్ రుద్దొద్దు, దాన్ని అయితే మంచి స్పాంజ్ తోటి మంచిగా క్లీన్ చేసుకోండి. డబుల్ క్లెన్సింగ్ చేస్తే మీకు
సన్ స్క్రీన్ కానీ మేకప్ ఫౌండేషన్ ఇవన్నీ క్లీన్గా అయిపోతాయి. సో మీ స్కిన్ అనేది మంచిగా హెల్తీగా కూడా ఉంటుంది. మేకప్ రిమూవ్ చేసిన తర్వాత మీరు సింపుల్గా జస్ట్ మాయిశ్చరైజర్ ఒక్కటి అప్లై చేసుకొని సరిపోతుంది. అలాగే లిప్స్కి అయితే లిప్ బామ్ అనేది కంపల్సరీ పెట్టండి. సో నైట్ టైము మీరు మేకప్ రిమూవ్ చేసిన తర్వాత జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ ఇవి రెండింటితోనే మీకు మేకప్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన కేర్. మేకప్లో మీరు చేయకూడని మిస్టేక్స్, మాయిశ్చరైజర్ అనేది స్కిప్ చేయకూడదు, సన్ స్క్రీన్ అనేది స్కిప్ చేయకూడదు, ప్రైమరీ అనేది మీ స్కిన్ టైప్కి తగ్గట్టు ప్రైమర్ చూస్ చేసుకోవాలి. అలాగే బ్రషెస్ అనేవి క్లీన్గా ఉంచుకోవాలి. స్పాంజ్ కానీ ఏమైనా రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ ఉండాలి. ఎక్స్పైరీ డేట్ కంపల్సరీ చూసుకుంటూ ఉండండి. సో ఫైనల్గా నేను చెప్పేది అంటే మేకప్ వేసుకునే ముందు మన స్కిన్ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి. అలా రిమూవ్ చేసేయడానికి మంచిగా రిమూవ్ స్టెప్స్ అనేవి తెలుసుకోవాలి. అలాగే హైజీన్ వేర్ యూస్ చేయండి. మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ షేర్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాబు, ఎన్నిసార్లు అడుక్కోవాలి మిమ్మల్ని. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.